నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు నిజంగానే స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పాలి. మోడలింగ్ అనేది ర్యాంప్ వాక్ చేసేంత ఈజీ కాదు. ఆ మాటకొస్తే ర్యాంప్ వాక్ కూడా అంత ఈజీ కాదు అని చెప్పాలి. మరి అలాంటిది ఒక తెలుగు అమ్మాయి అంతర్జాతీయ మోడలింగ్లో రాణించాలి అంటే ఇంకెంత కష్టపడాలి, దాని వెనుక ఎంత పట్టుదల ఉండాలి. సో అది కూడా తను ఒక హౌస్ వైఫ్ అయి ఉంటే. మరి వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు పొలోజు చైతన్య. ప్రస్తుతం చైతన్య గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. చైతన్య గారు నమస్తే. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఏబిఎన్ అండ్ స్వాతి ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ చైతన్య గారు ఇప్పుడు మీరు 3 రోల్స్ ప్లే చేస్తున్నారు, రైట్? హౌస్ వైఫ్గా, మోడల్గా అండ్ మామ్గా. సో ఈ 3 రోల్స్లో ఏది మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నాట్ ఓన్లీ దట్ అండి, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. అన్నిట్లో చెప్పాలంటే నాకు మా పాపతోటి టైం స్పెండ్ చేయడం అన్నది చాలా ఇష్టం. దట్ ఇస్ వాట్ గివ్స్ peace to my soul, but all others, modeling is my interest, and work is my bread and butter, but I thoroughly enjoy everything. But meer okkat pick chesukomante definitely I would say being a mother. ఎస్ చైతన్య గారు, ఒక్కసారి మీ గురించి మా ఏబిఎన్ ఆడియన్స్ అందరికీ తెలియాలి అంటే అసలు మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చారు, ఎలా మోడలింగ్కి వెళ్ళారు, ఇదంతా ఒకసారి చెప్తారా? నేను 2010లో యుఎస్ వచ్చానండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అన్న, లైక్ డిజైనింగ్, స్టైలింగ్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ being from a middle class family, my father always he wanted us to be, in IT field, doctor field ala. నేను మా డాడీని అడిగాను, డాడీ కెన్ ఐ డూ ఫ్యాషన్ అంటే మా నాన్న అన్నారు, ఫస్ట్ చదువుకోవాలి, తర్వాత ఆల్ దీస్ యూ కెన్ డూ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్ అని చెప్పారు. వాట్ ఐ వాంట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అన్నది అలా ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించింది, వై నాట్ ఐ డూ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ విష్ టు డూ ఈవెన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అని. తర్వాత ఐ స్టార్టెడ్ మోడలింగ్, అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. And after my daughter's birth, I was overweight and I was struggling through a lot of emotional stress. అప్పుడు ఇంకా I started dieting, I started healthy eating, I had guidance from a lot of people. So it was like an inspiring journey for me. అది చూసి ఒక pageant CEO, she approached me and she said, why not you try being in pageants? I think pageants gave me that break. నేను మిస్ భారత్ న్యూయార్క్ విన్ అయ్యాను, తర్వాత మిస్ భారత్ యుఎస్ఏ రన్నర్ అప్ విన్ అయ్యాను, అండ్ మిస్సెస్ థానా DC రన్నర్ అప్ విన్ అయ్యాను. అలా టైటిల్స్ వస్తూ ఉన్నాయి. సో ఐఎమ్ అ సోషల్ వర్కర్ టు. సో అలా అన్ని కలిసి లైక్ ఇట్స్ బీన్ అ హ్యూజ్ థింగ్. అలా మోడలింగ్ లో వచ్చాక అబౌట్ దిస్ క్యాన్స్ అంజలి గారికి ఆపర్చునిటీ వచ్చింది. సో షీ ఆస్క్డ్ మీ, డూ యూ వాంట్ గో దేర్? ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేక్ ఐ గాట్ ఇన్ మై మోడలింగ్. అండ్ హియర్ ఐ యామ్. ఫెస్టివల్ ని దట్టు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు చైతన్య గారు. సో అంజలి గారు మిమ్మల్ని అడిగారు అని విన్నాం. అసలు తను అడిగినప్పుడే మీకు ఎలా అనిపించిందండి? ఫస్ట్ కాల్ కే ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఫన్నీ అండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఫిల్లీలో, దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. వచ్చగానే అంజలి కాల్ చేశారనమాట. కాల్ చేసి, అంజలి ఎవరు, తన గురించి ఒకసారి చెప్పారా? తను డిజైనర్ డ్రీమ్ కలెక్షన్స్ అని ఒక క్లోదింగ్ లైన్ అండి. షీఈ్ సెలబ్రిటీ డిజైనర్, తను ఒహాయోలో ఉంటారు. సో తనకి క్యాన్స్ నుంచి ఆపర్చునిటీ వచ్చిందండి టు షోకేస్ హర్ కలెక్షన్ ఆన్ ద రెడ్ కార్పెట్. సో తనతోటి నేను చాలా ముందు కొలాబరేషన్ గా చాలా వర్క్ చేశాను. సో తను చాలా మోడల్స్ తో వర్క్ చేస్తారు, బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ షీ కాల్ మీ అండ్ షీ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ బిగ్ న్యూస్. నాకు ఇలా లో ఆపర్చునిటీ వచ్చింది, డూ యూ వాంట్ టు వాక్ ఇన్ మై క్లోదింగ్ లైన్ ఆన్ ద రెడ్ కార్పెట్ అని. నాకు ఒకసారికి ఇలా ఓకే, యా ఆఫ్ కోర్స్. కాకపోతే ఇంకా వీసా అండ్ కోవిడ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో వెంటనే ఫ్రాన్స్ ఎంబసీ కాల్ చేసి, ఇలా నాకు ఇన్విటేషన్ ఉంది, లైక్
అంటే ఇట్స్ జస్ట్ ఇన్ టైమ్ స్పాన్ ఆఫ్ 1.5 week అండి. అయితే ఫ్రాన్స్ ఎంబసీ వాళ్ళు క్లియర్ గా యు నో వాట్ దిస్ ఇస్ నాట్ గోన్ హ్యాపెన్, ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి వీ ఆల్రెడీ హ్యావ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్, అన్ఫార్చునేట్లీ వీ కాంట్ ప్రాసెస్ అని చెప్పారు. బట్ సమ్వేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్, అంటే నేను టెంపుల్లో ఉన్నాను, అంటే మనకి అది కొంచెం ఎమోషనల్ గా అలా ఉంటుంది కదా అండి. దెర్ ఈస్ ద రీజన్ వై ఐ గాట్ దట్ కాల్ ఇన్ ద టెంపుల్ అన్నది నాకు చాలా ఉండింది. బట్ సమ్వేర్ ఐ ఫెల్ లైక్ దిస్ ఇస్ నాట్ గోన్ వర్క్ అలా అనిపించింది. తర్వాత వై నాట్ ఐ ట్రై అని నేను ఎంబసీకి మొత్తము పేపర్ సబ్మిషన్ చేశాను. అంటే లైక్ నా ఇన్విటేషన్, మై డిజైనర్ ఇన్విటేషన్ అంతా పంపిస్తే in 2 days I got a call back and they said like, you know what, you're going to France, we will process your visa in 2 days, happy journey అని కాల్ చేసి చెప్పారు. And that's how it started. But చైతన్య గారు, యాక్చువల్లీ ఈ కేన్స్ అనేది అసలు మీ డ్రీమ్ లో అయినా ఉందా? అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ నేను. నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే లైక్ ఇలా అంటే ఎప్పుడు ఐ యూస్ టు సీ ఐశ్వర్య రాయ్, దీపికా పడుకోన్ ఎస్, వీళ్ళందరూ అక్కడ వెళ్ళి రిప్రజెంట్ చేయడం, అంటే ఐ నో లైక్ ఇట్స్ అ ఫ్యాషన్ థింగ్, బట్ ఐ నెవర్ న్యూ లైక్ a person like me would get this kind of opportunity. You know what I'm saying, right? సో అంటే అది అసలు అనుకోలేదండి. ఈవెన్ ఇట్ వాస్ నాట్ లైక్ ఐ నెవర్ ఫెల్ లైక్ ఐ వుడ్ బి అట్ క్యాన్స్ వన్ డే. అసలు నేను అక్కడికి వెళ్ళాను, అందరు ఇంకా ఏంటి ఎప్పుడు వెళ్ళావు, ఏంటి ఎప్పుడు వెళ్ళావు అంటే ఈవెన్ ఐ వాజ్ లైక్ నాకే తెలియదు ఎప్పుడు వచ్చాను అని, బికాస్ ఇట్ మీకే జస్ట్ హ్యాపెండ్. తెలియకుండా వెళ్ళొచ్చేసారు. Yeah, ఎస్, of course, I had a lot of family and friends support. Without them, I couldn't have done this. యాక్చువల్లీ ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు మ్యారేజ్ అయిన తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ మీరు. అంటే మీ హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. ఏం చెప్తారు ఆయన గురించి? Definitely, Andy. He's a very sweet person. And he himself, he's into arts, photography, and he's a director and he's a story writer. And we have a web series called Cocktail Diaries on Amazon Prime, which is in US and UK. So he's into that field. So he understands, అలాంటి వాటిలో ప్యాషన్ ఉంటే ఎలా ఉంటుంది అని. So even like before we got married, we always used to talk about all this. And by God's grace, he's a person who thinks on same lines as I do. So Allah, he always supported pageants. Support kuda. My child was very young. I think she was 2 years or something. All that time, అంటే ఆ తల్లి మనసు పిక్తో ఉంటది కదా, పాప ఎలా ఉందని. బట్ Yes. he used to take care of her. He used to say like, what, go rule the world, I'm there, don't worry అని నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పారంటే వెబ్ సిరీస్ చేస్తున్నాను అని చెప్పి, మరి తెలుగు చేయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అండి? ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? అది ఆల్రెడీ ఉందండి అమెజాన్ ప్రైమ్ లో. ఇట్స్ అ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు ప్రస్తుతం ఇంకో 2 షార్ట్ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తున్నాము. ఓకే. అండ్ ఈవెన్ ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఇండియా. కాకపోతే కొంచెం ఈ కోవిడ్ అంతా సెటిల్ అయ్యాక, వన్స్ ఐ విజిట్ ఇండియా, ఐ వాంట్ టు రివ్యూ what is actually which is comfortable for me. And alantidi like when I'm in India, I want to think about it. ఎస్. అసలు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు ఒకవేళ చేస్తే? తెలుగు ఫిల్మ్స్ చేస్తే చైతన్య గారు ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించాలని ఉంది? Definitely, Andy. I for me, whatever I do, it's always there is some message behind it. So definitely, I want to do message-oriented movies. ఎస్. సో ఎవరంటే బాగా ఇష్టం అండి హీరోస్ లో మన టాలీవుడ్ నుంచి? టాలీవుడ్ లో అండి, నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టము. అండ్ మహేష్ బాబు కూడా సో రౌడీ. కవర్. యా. అంతకు ముందు
ఎనీ టైమ్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఓ అండ్ నేను యాక్చువల్లీ మీ ఆర్టికల్ ఒకటి చదివాను. సో దాంట్లో సమంత గారి ప్రస్తావన వచ్చింది. సో అంటే మ్యారేజ్ తర్వాత ఇండస్ట్రీలో లేడీస్కి కాస్త తక్కువ ప్రియారిటీ ఇస్తారు. వీటన్నిటి గురించి కూడా మీరు మాట్లాడారు. సో ఇది కూడా యాక్చువల్లీ మీకు కూడా ఎగ్జాంపుల్ అనే చెప్పాలి ఇదో ఈ విషయం ఒకటి. సో ఏం చెప్తారు? ఒక్కటండి, వెన్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ సంథింగ్ లైక్ యూ రియలీ వాంట్, ఏజ్ కానీ మన కలర్ కానీ మన ఏది కానీ ఇట్స్ నాట్ అ బార్ అండి. సో దట్స్ వై ఐ థింక్ ఐ లుక్ అప్ టు సమంత బికాస్ షీ బ్రోక్ ఆల్ దోస్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆఫ్టర్ మూవీస్ హీరోయిన్స్ కి ఇంకా యూనో మూవీ ఫీల్డ్ లో లైఫ్ అయిపోయింది అలా అనుకుంటారు. కాకపోతే when I see Samantha, right, she Yes. takes up all, message oriented and tanu different గా experiment చేస్తుంది. And మొన్న ఫ్యామిలీ మ్యాన్ లో లైక్ షీ బ్లూ ఇట్. ఎస్ ఎస్ అంటే అలాంటి క్యారెక్టర్ లో తనని చూస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. లైక్ వెన్ యూ సీ దట్ రైట్ యూ ఫీల్ లైక్ వావ్, దిస్ ఇస్ సంథింగ్ everybody can take a message from her. There is no limit for what you want to do. ఎస్ అండ్ మోడలింగ్ లో మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అండి? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేయలేదండి. నాకు మా అక్కలే ఇన్స్పిరేషన్. ఐ హ్యావ్ టు ఎల్డర్ సిస్టర్స్, సో వాళ్ళని చూస్తూ పెరిగాను. దే బోత్ ఆర్ ఇన్ టు ఆల్ దిస్ అనమాట. ఇది కొనాలి అది కొనాలి. సో ఐ థింక్ బీయింగ్ ద యంగర్ సిస్టర్ దే యూస్ మీ డాల్ మీ అప్ ఎవ్రీ టైమ్. సో అలా ఐ థింక్ ఐ లుక్ అప్ టు దెమ్ ఇన్ దిస్. బట్ అంటే సెలబ్రిటీ ఫీల్డ్ లో అలా చూస్తే ఐ నెవర్ లుక్ అప్ టు సమ్వన్, బట్ ఐ థింక్ దట్ ఇన్స్పిరేషన్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ మై సిస్టర్స్. ఎస్ ఇండియా ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చారు? ఈ ఇయర్ కాదండి, 2 years బ్యాక్ జాన్ లో వచ్చాను. తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది అండ్ ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్. బట్ ఐ మేక్ ష్యూర్ ఐ కమ్ ఎవ్రీ ఇయర్ బికాస్ బీయింగ్ ఇన్ టు సోషల్ సర్వీస్ అక్కడికి వచ్చి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి నేను చేసేది. అండ్ బికాస్ మై డాటర్ ఈస్ హియర్, తనకి మా పేరెంట్స్ తోటి ఆ కనెక్టివిటీ బాండింగ్ ఎప్పటికీ ఉండాలని ఐ అట్లీస్ట్ కమ్ ఫర్ లైక్ 4-5 weeks ఎవ్రీ ఇయర్. బట్ లాస్ట్ ఇయర్ రాలేకపోయాను. ఎస్ యాక్చువల్లీ మోడలింగ్ విషయానికి వచ్చేసరికి చైతన్య గారు చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. అంటే ఏమో ఫీల్డ్ ఎలా ఉంటుందో ఏంటో అనే భయాలు అమ్మాయిలకి చాలా మంది ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్ళడానికి భయపడతారు, అంటే ఒక స్టెప్ ముందుకు వేయడానికి. అండ్ దట్ ఇంటర్నేషనల్ మోడలింగ్ అంటే ఇంకా రకరకాల ఊహాగానాలు ఉంటాయి. సో మీరు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, లేదు అంతా బానే ఉందా, ఏం చెప్తారు? అంటే మోడలింగ్ అంటే చాలా మంది ఏంటంటే దే గెట్ కన్ఫ్యూజ్డ్, లైక్ మోడలింగ్ అంటే ఎక్స్పోజింగ్ చేయాలి, అలా అంతా ఒక ప్రీ నోషన్ ఉంటుందండి చాలా మందికి. బట్ ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఈవెన్ లైక్ యూ fully dress up, you can still be beautiful. That is how you portray modeling. ఇంకొకటి ఏంటంటే ఇట్స్ a thing like finding the right projects, that is also very very important. So whenever you take up a project, right, you have to అంటే దాన్ని బాగా టెస్ట్ చేసి అనలైజ్ చేసి దెన్ only you can take up, and I think definitely you'll rock it. అండ్ ప్రీవియస్ గా ఎలా ఉంటుందో నాకు తెలియదండి, కాకపోతే ఇప్పుడు అయితే లైక్ ఇట్ చేంజ్డ్. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్. లైక్ అంటే జీరో సైజ్ ఉండాలి అదంతా పోయిందండి. లైక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ దిస్, అండ్ డెఫినెట్లీ మోడలింగ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ యూ రియలీ వాంట్ టు డూ, యా డెఫినెట్లీ గో హెడ్ అండ్ ట్రై ఇట్, దెన్ ఓన్లీ యూ నో ఇట్. ఎస్ సో మీరు వంటలు బాగా చేస్తారండి? యా చేస్తా అండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే చాలా బాగా వండుతాను. బట్ ఏ రెసిపీ బాగా చేస్తారు? ఇండియన్ రెసిపీ ఏం బాగా చేస్తారు? నేను అన్ని కుక్ చేస్తా అండి, వెజ్ నాన్ వెజ్. మా హస్బెండ్ కి స్పెషల్లీ నేను వండే దాంట్లో ఆయనకి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర అండ్ మా పాప నేను చేసే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఓకే ఫనీ ఓకే థింగ్ ఏంటంటే మేము వెకేషన్ వెళ్ళాము, అక్కడ అసలు ఫుడ్ బాగాలేదన్నమాట. అండ్ మై డాటర్ ఈజ్ లైక్ తనకు హోమ్ ఫుడే కావాలి.
మేము అక్కడ 7 days ఉన్నాము. అయితే మా పాప, మామ్ యూ నో వాట్, ఐఎమ్ టైర్డ్ ఈటింగ్ అవుట్ సైడ్, ఐ వాంట్ టు ఈట్ యువర్ మటన్ అంటే, నేను ఓకే బాగా కుక్ చేస్తాను అన్నమాట. సో షీఈ్ మిస్సింగ్ ఇట్ అని నాకు అప్పుడు అర్థమైంది. యెస్. సో, అమ్మ చేతి వంట అప్పుడు గుర్తొచ్చింది. డెఫినెట్లీ. యాక్చువల్లీ ట టైం ఉంటుందా అండి? ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయడానికి టైం ఉంటుందా? ఎందుకంటే చాలా బిజీగానే ఉంటారు నాకు తెలిసి. సో, ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంటుంది? Um, వీక్ డేస్ అండి, వీక్ డేస్ లైక్ వి వర్క్. అంటే మా పాప చాలా అండర్స్టాండింగ్ అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ షీ నోస్ లైక్ మామ్ హ్యావ్ సమ్ వర్క్ అండ్ షీ ఈస్ గోనా కమ్ బ్యాక్, అలా తను అర్థం చేసుకుంటది. అండ్ మై హస్బెండ్ సమ్ టైమ్స్ ఈస్ బిజీ విత్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్, బట్ డెఫినెట్లీ వి బోత్ take time to nourish and be there for her. Weekends, inga like for example, like 2 or 3 weeks, if I'm like really really busy, fourth week I don't take up any projects, I take off and I completely spend time with her. And మా పాప మాతోనే పడుకుంటది, so I always make sure like nowhere she feels like we are not spending too much time with her. And she's also very sweet and she's also very accommodating in that way. యెస్. ఎందుకంటే మీరు బిజీగానే ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మీ హస్బెండ్ కూడా ఇంచుమించు అదే మీరు వెళ్ళే రూటే కాబట్టి తనది కూడా. సో, తను కూడా చాలా బిజీగా ఉంటారు. సో, మీ ఇద్దరి మధ్యలో పాప కొంచెం లోన్‌లీగా ఫీల్ అయ్యే టైమ్స్ ఏమి ఉండవంటారా? లేదండి, అస్సలు తను ఫీల్ కాదు. షీఈ్ ఆల్వేస్ అ హ్యాపీ బేబీ. అండ్ మేము కాక్టైల్ డైరీస్ తను లైక్ 3 years ఉన్నప్పుడు షూట్ చేసాము. అండ్ వీ యూస్ టు టేక్ హర్ టు ఆల్ ద సెట్స్, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లే వాళ్ళము. అండ్ ఇన్ఫాక్ట్ అంటే పిల్లలు బాగా అల్లరి చేస్తాము. మా హస్బెండ్ వన్స్ హీ సేస్ రోలింగ్ కెమెరా యాక్షన్, అసలు ఆ సీన్ కట్ అయ్యేదాకా షీ నెవర్ యూస్ టు ఈవెన్ విస్పర్. అంటే తన కష్టం అయిపోయింది అనమాట. సో లైక్ షీఈ్ వెరీ అండర్స్టాండింగ్. ఐ థింక్ in a way kids of these generation, they know like life is very fast paced, and they know how to accommodate. At the same time, ఇప్పుడు మేము తనతో టైం స్పెండ్ చేయలేకపోయినా she does her arts crafts. ఐ థింక్ హ్యావింగ్ డాటర్స్ అంటే నేను అబ్బాయిలను పెంచలేదు, సో నాకు తెలీదు. బట్ మై డాటర్, ఐ థింక్ షీఈ్ వెరీ స్వీట్ అండ్ వెరీ అండర్స్టాండింగ్. యెస్. అంటే మిమ్మల్ని చూసినప్పుడు ఏం చెప్తూ ఉంటారు మీ డాటర్? అమ్మ నేను కూడా నీలా అవ్వాలనుంది. అంటే మోడలింగ్ చేయాలనుంది. ఇట్లాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా తనకి కూడా? Actually, when she was like 2 years, and నేను క్రౌన్ విన్ అయ్యి వచ్చి కిందికి వచ్చి తనతోటి లుక్ నానా మమ్మీ వన్ ద క్రౌన్ అని చెప్తే, అప్పుడు తను మమ్మీ వెన్ ఐ గ్రో బిగ్ ఐ వాంట్ బీ లైక్ యూ అని అనింది. షీ వాజ్ వెరీ స్మాల్ అట్ దట్ టైమ్. I think that it's boosted so much of my confidence that I know that she looks up to me. అండ్ తను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటది. అసలు ఇప్పుడు షాప్ కి వెళ్తే తను అసలు నన్ను బై చేయనియదు, మమ్మీ ఐ నో వాట్ ఐ వాంట్. అలా యెస్. యాక్చువల్లీ కిడ్స్ యెస్. యాక్చువల్లీ మీరు మోడలింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు, రైట్? అంటే మోడలింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మీరు మీ అంతట మీరు దాని గురించి డిస్కవర్ చేయడం, ఎలా చేయాలి ఏంటి అనేది మీ అంతట మీరు తెలుసుకోవడమే. కానీ ఇప్పుడు మీ పాప విషయానికొచ్చేసరికి వెనక మీరున్నారు. సో, ఏదైనా ఈజీ అవుతుందంటారా? లేదు తన కష్టం తను పడాలి అంటారా? First thing, Andy, for kids, I never say like, because I'm into modeling, my daughter has to be in modeling. But definitely, if it is her cup of tea, I would definitely, encourage her to do that. But I keep her options open. But I think it's always like that, right? If, for example, mom, she's a dancer, ankondi. Because kids see her and grow up, వాళ్ళకి ఆటోమేటిక్ గా అంటే మేబీ షీ మైట్ నాట్ బి అ గ్రేట్ డాన్సర్, ఆర్ మేబీ ఇట్ ఈస్ నాట్ హర్ థింగ్, బట్ తనకు వస్తుంది. సో అలా ఐ థింక్ సీయింగ్ మీ తను కూడా అప్పుడప్పుడు నా హీల్ చేసుకుని మమ్మీ హౌ డు ఐ లుక్ అది ఇది అని చెప్తుంటది. బట్ వీ నెవర్ నో వన్స్ దే గ్రో అప్ లైక్ తను అంటది ఒక నిమిషం, మమ్మీ ఐ వాంట్ బి డాక్టర్, మమ్మీ ఐ వాంట్ బి సైంటిస్ట్ అంటే ఓకే ఓకే యు ఆర్ టూ స్మాల్ టు డిసైడ్.
అని Yes. బట్ యా డెఫినెట్లీ దట్ ఈస్ సంథింగ్ షీ రియలీ వాంటెడ్ లైక్ ఐఎమ్ దేర్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ హర్. యెస్. అండ్ చైతన్య గారు యాక్చువల్లీ మీ ఫాదర్‌కి మోడలింగ్ అనేది ఇష్టం లేదు. మీరు వెళ్తే ఆయనకి ఇష్టం లేదు అని విన్నాను నేను. కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు మీ ఫాదర్ ఏం చెప్తున్నారు? ఇష్టము ఉంది లేదు అని ఏం లేదండి. మై హ్మ్. డాడ్ ఆల్వేస్ లైక్ వాట్ ఎవర్ యూ టేక్ అప్, know that people look up to you, do it well, and know what you're doing. And if it is something you really want to do, just give it your 100% అని అదే నేర్పించారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎవ్రీ ఫాదర్స్ పర్స్పెక్టివ్, లైక్ అయ్యో అక్కడికి వెళ్తే ఏమన్నా అయిపోతుందేమో ఇలా అది ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఫియర్ ఇస్ దేర్ ఇన్ హిమ్. బట్ నేను క్యాన్స్ కి వెళ్తున్నా, ఫ్రాన్స్ లో ఇండియా అండ్ యుఎస్ రిప్రజెంట్ చేస్తున్నా అని చెప్తే ఐ థింక్ హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్, బట్ I know that he had that that beautiful feeling, like my daughter is going to France. And I think Telugu Ammailo, I think I was the first one to go there, so I'm sure he's very proud of it, just that he didn't express it. యెస్. సో చైతన్య గారు మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయినట్టేనా? ఏం చెప్తారు? ఇంకా ఏమైనా మిగిలే ఉన్నాయా? Yeah, అలా ఏం లేదండి. Like, whatever comes my way, if it is something I really want to do it, I'll take up. This is just one thing which happened to me. There is lot of life ahead, and I have to experiment so many things, and I have to experience so many things. ఈ ఇయర్ యాక్చువల్లీ నేనే ఒక pageant ఆర్గనైజ్ చేస్తున్నా అండి ఇక్కడ, సో దట్ women who aspire to be models and boost their self confidence. I want to weigh a path for them uh, to experiment that, and down the line I think even in India I want to do that. యెస్. సో రీసెంట్‌గా మీరు చూసిన సినిమాలేంటి? ఏం చెప్తారు? అండ్ ఈ లాక్‌డౌన్ టైంలో చాలా వరకు ఓటీటీలోనే రిలీజ్ అయిపోయాయి. సో ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వెయిట్ చేస్తున్నాం మేము కూడా. మీరు రీసెంట్‌గా చూసిన సినిమాలేంటి? ఏం నచ్చాయి? నేను మూవీస్ లో చాలా ఈ మధ్య ఐ థింక్ వన్స్ ఒలింపిక్ హ్మ్. స్టార్టెడ్ రైట్, చాలా యెస్. బాక్సింగ్ రిలేటెడ్ మూవీస్ వచ్చాయి. అంటే నేను చాలా బ్యాక్వర్డ్ అండి, ఎందుకంటే నాకు టైం ఉండదు వాచ్ యెస్. చేయను కావాలి. యా, రీసెంట్ గా బాక్సింగ్ రిలేటెడ్ చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఐ వాచ్ ఫ్యూ అండ్ అమెజాన్ ప్రైమ్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. బట్ నాకు ఎప్పటి నుంచో అపరిచితుడు మూవీ చూడాలని ఉండే, అయితే నిన్న హాఫ్ ఇవాళ హాఫ్ కంప్లీట్ చేశాను. ఈవెన్ ఎప్పటినుంచో లైక్ చూడాలనుందా మీకు అపరిచితుడు? అంటే అద్ నేను అప్పుడు చూసానండి, కాకపోతే ఎందుకు సమ్ మూవీస్ దే ఫీల్ సో నాస్టాలజిక్ దట్ యు వాంట్ టు కాదు రీవిజిట్ దెమ్. చైతన్య గారు, మీకు అపరిచితుడే ఎప్పటినుంచో చూడాలని ఉంది అంటే, ఈ లెక్కన మీరు చాలా సినిమాలు చూడాలి. లేదండి, అపరిచితుడు చూసాను ముందు కూడా, కాకపోతే ఐ ఫెల్ట్ నాస్టాలజిక్, ఐ వాంటెడ్ టు సీ ఇట్ అగైన్, సో హ్మ్. అది నిన్ననే కంప్లీట్ చేశాను. ఆల్రైట్. సో మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి అండ్ ఇంటర్నేషనల్ మోడలింగ్ మీరు రాణిస్తూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా వెళ్తూ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మీరు వెళ్లారు. మాకైతే చాలా ప్రౌడ్‌గా ఉంది. సో ఫైనల్లీ ఏబిఎన్ ఆడియన్స్‌కి ఏం చెప్తారు? ఏం లేదండి, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ సంథింగ్, జస్ట్ గో ఫర్ ఇట్, డూ ఇట్. ఒక్కటి ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారంటే ఫేమ్ కావాలి అన్నది చూస్తారండి. కాకపోతే ఫేమ్ పక్కన పెట్టేసి, లైక్ డూ 100% హార్డ్ వర్క్ అండ్ బీ అ వెరీ కాన్ఫిడెంట్ ఉమెన్. ఐ థింక్ ఫేమ్ ఆటోమేటికల్లీ కమ్స్ యువర్ వే. యెస్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. మీ టైంని మాకు కేటాయించినందుకు, చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.